హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. కంగార్లపై చెలరేగిన చిచ్చర పిడుగు షమర్. విలువైన మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు మట్టిలోనే దొరుకుతాయి. వాటిని కాస్త మెరుగు పెడితే చాలు మిరుమిట్లు కొలుపుతూ కాంతులిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక వజ్రం లాంటి కుర్రాడి గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఎవరా కుర్రాడు అనుకుంటున్నారా? అతని పేరు షమర్ జోసెఫ్. క్రికెట్ లో కొమ్ములు తిరిగిన ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని దానిని సామర్ సాధించి చూపెట్టాడు. ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లకి వారి సొంత గడ్డ మీదే ఓటమి రుచి చూపెట్టి అందరి చేత వాహ్వా షమర్ అనిపించుకున్నాడు. కేవలం షమర్ ఆట తీరు, అతని సమర్థవంతమైన బౌలింగ్ కారణంగానే వెస్టిండీస్ దేశపు 27 సంవత్సరాల కళ సాకారమైంది. ఇతడి బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా జట్టు వికెట్లు టపటపా పడిపోయాయి. ఒక్కో వికెట్ తీస్తున్న షమర్ ను నిలువరించి క్రీజులో నిలదొక్కుకోవడం, అతని బౌలింగ్ ను ఎదుర్కోవడం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పులిలో సవారిలా మారింది. మొదటి రోజు బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ యార్కర్ షమర్ కాలికి వచ్చి తగిలింది. దీంతో అతని కాలి బొటిని వెలికి గాయమైంది. ఆ రోజుకి వెనుదిరిగిన షమర్ గాయపడిన సింహం మాదిరిగా ఒక అడుగు వెనక్కి వేశాడు. కానీ ఆ సింహం గాయం తర్వాత ఎంత బలంగా వేట మొదలు పెట్టిందో అంతకన్నా భయంకరంగా ఆట మొదలు పెట్టాడు షమర్. జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని మైదానంలోకి దిగాడు. కేవలం 11.5 ఓవర్ల బౌలింగ్ లో ఏకంగా 7 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు పగలే చుక్కలు చూపెట్టాడు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఆస్ట్రేలియా జట్టుకు చాలా చిన్న విషయం. అటువంటిది వారి ఆటకు తన బౌలింగ్ తో అడ్డుకట్ట వేసి కేవలం 207 పరుగులకే అందరినీ ఆల్అౌట్ చేసి పడేశారు. ఈ విషయం వెస్టిండీస్ కి ఎంతటి గుర్తింపు తెచ్చిందో ఏమో కానీ షమర్ కు మాత్రం వరల్డ్ వైడ్ గా ఐడెంటిటీకి క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ 24 ఏళ్ల బౌలర్ అందరికీ తెలియదు. కానీ ఇప్పుడు షమర్ అంటే ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేయని క్రికెట్ లవర్ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక ఆటగాడి సత్తా మరో ఆటగాడికే తెలుసు. అందుకే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా షమర్ ను ప్రశంసించాడు. ఇంతకీ షమర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను పుట్టి పెరిగింది ఎక్కడా, అతని కుటుంబ నేపథ్యం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. గయానా దీవుల్లోని ఓ మారుమూల పల్లెటూరి కుర్రాడు షమర్. వారిది చాలా పేద కుటుంబం. వారి గ్రామం గురించి ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. 2018కి ముందు ఆ ఊరిలో టెలిఫోన్లు, ఇంటర్నెట్ అనేవి లేవు. ఇక షమర్ విషయానికి వస్తే అతనికి చిన్న వయసులోనే పెళ్లైంది. కుటుంబ పోషణ నిమిత్తం సమీపంలోని పటనాకి వలస వెళ్లాడు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో డైలీ లేబర్ గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు సెక్యూరిటీ గార్డ్ గా కూడా పనిచేశారు. క్రికెట్ అంటే ప్రాణం షమర్ కి. పైగా ఫాస్ట్ బౌలింగ్ చేయడంలో దిట్ట. ఇక అతని జీవితం మలుపు తిరగడానికి కారణం రొమారియో షెఫర్డ్ తో ఉన్న పరిచయం. ఆ పరిచయమే గయానా టీం కోచ్ కంట్లో పడేలా చేసింది. ఒక పక్క సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూనే సెలక్షన్ ను కూడా వెళ్లాడు షమర్. డివిజన్ 1 క్రికెట్ లో అవకాశం దక్కించుకోవడమే కాకుండా మొదటి మ్యాచ్ లోనే 6 వికెట్లు తీశాడు. ఆ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. షమర్ ఆట ఎలా ఉందంటే దిగ్గజ బౌలర్ ఆబ్రోస్ అతని ఆట తీరు చూసి శబాష్ అనేలా ఉంది. గయానా టీంలో నిన్న చూడాలనుకుంటున్న అన్ని ఆబ్రోస్ అన్నాడట. దేవతలు తదాస్తు అన్నారేమో, అది కూడా జరిగిపోతుంది. 2023 ఫిబ్రవరిలో గయానా తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ కూడా మంచి ఆట తీరు చూపించిన షమర్ వెస్టిండీస్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిపిన సమరంతో వెస్టిండీస్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.